వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేయించే పనిలో తెలుగుదేశం పార్టీ ఉంది. కొంతమంది కీలకమైన నాయకులు, బలమైన నాయకుల్ని వాళ్ళ పార్టీలోకి లాక్కుంటున్నారు. తద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీనపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. దానికి తోడు అధికారం ఉన్నప్పుడు ఆ అధికారాన్ని ఉపయోగించుకొని అవకాశం ఉన్నంత వరకు ప్రత్యర్థి పార్టీలను బలహీనపరచడం అనేది రాజకీయాల్లో ఒక వ్యూహం. దాంట్లో భాగంగానే ఎమ్మెల్సీలలో ఇప్పటికే 4 ఎమ్మెల్సీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరియు ఎమ్మెల్సీ పదవులకు కూడా రాజీనామా చేస్తున్నారు. జయమంగళ వెంకటరమణ గారు, పద్మశ్రీ గారు, ఇట్లా 4 ఎమ్మెల్సీలు ఇప్పటికే రాజీనామా చేస్తున్నారు. ఈయన మర్రి రాజశేఖర్ గారు 5వ ఎమ్మెల్సీ. ఈయన కూడా ఈరోజు ఎమ్మెల్సీ పదవికి ఆ పార్టీకి కూడా రాజీనామా చేశారు, అయిపోయింది. ఈయన ఏంటంటే చిలకలూరిపేట నియోజకవర్గానికి సంబంధించిన నాయకుడు. 2004 ఎన్నికల్లో ఇండిపెండెంట్గా గెలిచాడు. ఈయన తర్వాత 2 సార్లు పత్తిపాటి పుల్లారావు గారి పైన ఓడిపోయారు. అయితే చిలకలూరిపేట నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వర్గ విభేదాలు ఆయన రాజీనామాకు దారితీసినాయని చెప్పుకోవచ్చు. విడుదల రజనీ గారు గత ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆమె గుంటూరు వెస్ట్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉంటారేమో అనుకున్నారు. కానీ చిలకలూరిపేట నియోజకవర్గానికి ఆమెని గత 2 నెలల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఛార్జిగా ప్రకటించడంతో చిలకలూరిపేట నియోజకవర్గంలో మరి తనకి ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతోనే ఆయన రాజీనామా చేసినట్టుగా కనబడుతోంది. ఎందుకంటే చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయాలనేటువంటిది ఆయన ఆలోచన. గతంలో కూడా చిలకలూరిపేట నియోజకవర్గంలో సీట్ ఇవ్వకపోతే అప్పుడు కూడా ఎమ్మెల్సీ ఇస్తాము, మంత్రి పదవి ఇస్తామన్నారు. ప్రభుత్వం అయిపోతుంది అంటే 2019లో 2024 ఎన్నికలకు ముందు ఒక 6 నెలల ముందు ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. మంత్రివర్గంలో చోటు ఇవ్వటం అనే వాగ్దానం అయితే చేశారు, కానీ దాన్ని అమలు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. దానివల్ల ఏంటంటే అధికారంలో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయన పనిచేసిన వీళ్ళంతా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీలో చేరినటువంటి నాయకులు. ఆయనకు అత్యంత నమ్మకంగా ఆయన ఏది చెప్తే అది చేసి ఆయన వెనక నడిచినటువంటి వ్యక్తులు వీళ్ళంతా. కాకపోతే ఏంటంటే వాళ్ళకి తగినటువంటి గౌరవం కానీ తగినటువంటి పదవులు కానీ ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇవ్వాల. కాబట్టి ఏంటంటే మళ్ళీ ఇప్పుడు చిలకలూరిపేట నియోజకవర్గానికి విడుదల రజనీ గారే ఇన్ఛార్జిగా ఉంటే భవిష్యత్తులో ఆయనకి సీట్ వచ్చే అవకాశం లేదు. ఆయన మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేసేటువంటి పరిస్థితులు కూడా ఉండవు. కాబట్టి మరి కీడించి మేలించమని రేపు భవిష్యత్తు రాజకీయాల్లో తనకు ఉండేటువంటి ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీలో చేరుతున్నటువంటిది కనబడుతోంది. తెలుగుదేశం పార్టీలో చేరితే పత్తిపాటి పుల్లారావు గారు ఉండగా ఈయనకు సీట్ ఇస్తారంటే సీట్ ఇవ్వరు. కాకపోతే ఏంటంటే అధికారం ఉంది కదా, అధికారాన్ని ఉపయోగించుకొని ఎంతో కొంత బెనిఫిట్ పొందొచ్చు అనేటువంటి ఆలోచన కావచ్చు. లేదా విడుదల రజనీ గారికి ఈయనకున్నటువంటి తీవ్రమైనటువంటి వర్గ విభేదాలు కావచ్చు. గతంలో ఈయన రావడానికి ప్రయత్నం చేసినా కూడా తెలుగుదేశం పార్టీలో కొంతమంది వ్యక్తులు ఆయన రాకను అడ్డుకున్నట్టు. ఎంపీకి శ్రీకృష్ణదేవరాయలు గారికి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి ఆయన యొక్క చొరవతోనే తెలుగుదేశం పార్టీలో చేరికకు మార్గం సుగమమైనట్టు. తద్వారా ఆయన తెలుగుదేశం పార్టీలో చేరేటువంటి కార్యక్రమం జరుగుతుంది అని అక్కడ వినవస్తున్నటువంటి వార్తలు. ఏదేమైనప్పటికీ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రమంగా బలహీనపడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఇప్పటికే 5 ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. ఇంకా చాలామంది రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. అంటే ఎమ్మెల్యేలు ఎలాగూ లేరు. కాస్తో కోస్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం ఉంది. మండల్లో కూడా క్రమంగా ఒక్కొక్క ఎమ్మెల్సీ ఖాళీ అనే వాటికేమో ఎలా కూటమి దక్కించుకుంటుంది. చాలా పదవీకాలం, ఇప్పుడు ఈయనకి 4.5 సంవత్సరాల దాకా పదవీకాలం ఉంది. అయినా రాజీనామా చేశారు. అంటే రాజీనామా చేసిన వాటన్నిటికి ఖాళీలు ఏర్పడితే ఎన్నిక జరుగుద్ది. ఎన్నిక జరిగితే అవన్నీ కూడా కూటమి చేతిలోకి పోతుంది. కాబట్టి మండలి చైర్మన్ ఏంటంటే ఆయనకున్నటువంటి అధికారంతో కొంత ఈ రాజీనామాలు ఆమోదించకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కలగకుండా కొంత కాపాడుతున్నటువంటి పరిస్థితి అయితే మనం గమనించవచ్చు. ఏదేమైనప్పటికీ ఏంటంటే ఎమ్మెల్యేలు లేరు, ఎమ్మెల్సీలు కూడా ఉండేటువంటి పరిస్థితి లేదు. భవిష్యత్తులో ఎంపీల్లో కూడా ఎంతమంది ఉంటారో తెలియనటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం
అధికారాన్ని కోల్పోవటమే కాకుండా కీలకమైనటువంటి నాయకులను కోల్పోవటం ద్వారా ఒక దిక్కుతోచని స్థితికి చేరుకుంటుంది అనే విషయంలో ఏమాత్రం సందేహం లేదు. చూద్దాం ఏం జరుగుతుంది.